ప్రియులారా, ఈరోజు మనమందరము ప్రియ సంగమా, ప్రభు మన కోసం త్యాగం చేసినట్లుగా బైబిల్ చెప్తుంది. శాంతము దేవుని ముద్ర, పగ తీర్చుకుంటా దేవునికి వ్యతిరేకం. శాంతము దేవుని శక్తి, శాంతము దేవుని ప్రేమ. ఈ రోజున శాంతం అనేది దేవుని యొక్క ఉద్దేశం. వెతకవలన సాత్వికంతో వెతకండి, ఏదైనా వెతికితే శాంతంతో నిలబడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆయన శాంతమూర్తిగా ఆయన మన ఎదుకు రావాలంటే, మనం ఆయనతో ఉండాలంటే మనం ఏమి కలిగి ఉండాలి? కోప ఉద్రేకాలతో దేవుని శాంతిని కోల్పోయినట్లయితే దేవుడు దూరం అయిపోతాడు. ప్రభు ప్రతీకారం తీర్చుకోడు, శాంతమూర్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ఫలములతో మనం ఈ రోజున ఉన్నాం. ఆత్మ ఫలములు అంటే ప్రేమ, ఓర్పు, సమాధానము, శాంతి, ఇవన్నీ గుణాలు. దీనికి వ్యతిరేకమైనది ఏమిటంటే పగ, కోపం, ఈర్ష్య, ఇవన్నీ కూడా వ్యతిరేకమైనవి. అయితే ఫలములతో ప్రభు మనలను నిలబెట్టాడు. అది మనకు అవసరమైనది కూడా, అది మనకు అవసరం, వినాలి. 1 పేతురు 3వ అధ్యాయంలో 4వ వచనం, సాధు అయినట్టు మృదువైనట్టు గుణము. ఏ గుణం అంటే మనకి ఇచ్చాడు దేవుడు? ఇది అక్షయ అలంకారం గల మీ హృదయములను, మీ అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండనట్లయితే అది దేవుని దృష్టికి మిగులు విలువ గలదిగా ఉంది. దేవుని యొక్క ఉగ్రత మన మీద రాకుండా మనం ఏం చేయాలి అంటే శాంతం వహించాలి. పగ తీర్చుకుంటా నా పని, నేను తీర్చుకుంటా పగ, నువ్వు తీర్చుకోవద్దు అని దేవుడు నీకు చెప్తున్నప్పుడు, నేను పగ తీర్చుకోవాలి, వెళ్ళి కొడతాను, వెళ్ళి తిడతాను, వెళ్ళి అంటాను, మేలు కీడు అంటాను. వాళ్ళు మేలు చేస్తాను, కీడు అంటావు. వాడికి కీడు చేస్తాను, మేలు అనాలి, మేలు చేయాలి. అది పగ అంటే తీర్చుకోవడం. అంటే శాంతం లేకపోవడం వల్ల పగ తీర్చుకుంటావు. ఇది ఎవరి పని? దేవుని పని కాదు. మరి ఎవరి పని? సాతాను పని. అందుకని దేవుడు అంట, నేను ఆ పని ఏం చేస్తా, నువ్వు కాదంటే ఆయన శాంతమూర్తి కాబట్టి శాంతం వహించాలి. ఈరోజు దేవుడు కీడుకు ప్రతిగా మేలు చేస్తూనే ఉండమన్నాడు. అంతే. ఏమన్నాడండి? మేలు చేస్తూనే ఉండమని. మేలులో ఉన్న గొప్పతనం ఏంటంటే మంచితనం అన్నట్టు. మంచితనానికి విలువ ఏంటంటే ఎప్పటికైనా మేలే, పిల్లకి మేలే, మీ జీవితానికి మేలే, మీ జీవితానికి మేలే. ఇప్పుడు ఇల్లు కూలిపోతున్నాయి, సమాజంలో చాలా అల్లర్లు, అలజడులు, యుద్ధాలు, మరి ఇక్కడ చూసినట్లయితే భూకంపాలు అన్ని చూస్తే కొందరు అయితే సెలవు చూసి ఏదో మాట్లాడేసుకుంటున్నారు. అది కాదండి మనకు కావాల్సింది. దేవుని యొక్క మనము కనిపెట్టాలి. దేవుని దగ్గర మనం కనిపెడితే దేవుడు మనకి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. మనం కీడుకు చేయకుండా దేవుడి బిడ్డలని మేలు చేస్తూ పోదాం. మనకి ఎవరు మేలు చేస్తారు? దేవుడే మేలు చేస్తాడు. మనం కీడు చేసుకుంటూ పోదాం అనుకోండి, కీడుకి ప్రతి కీడు చేసుకుంటూ పోదాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రతిఫలం రాదు. దేవుని దగ్గర మనం వచ్చాం, ఈ రోజున వచ్చి ఏం చేస్తున్నాం? విలువైన జీవితాన్ని కీడుకు ప్రతిగా మేలు చేస్తూ పోదాం. దేవునికి స్తోత్రం. మేలుకు జవాబు ఉన్నది, జవాబు వస్తుంది. ఏసేపు మరి అన్నలు కీడు చేశారు, గొంతులో పడేశారు అన్నలందరూ కలిసి. 11 మంది ఒకటైపోయారు, ఈయన ఒకటైపోయాడు. కానీ ఒక్కడితో ఏమన్నా దేవుడు దూరంగా ఉన్నాడా? లేలే, వాళ్ళకి మేలు చేద్దాం అనుకుంటాడు అంతే. వీళ్ళు చేస్తున్న కీడికి వాళ్ళకి మేలు చేస్తూనే ఉంటాడు. వాళ్ళు ఎంత కీడు చేస్తా అన్నా వీళ్ళు ఏడుస్తుంటాడు లోపలికి వెళ్ళిపోయి, అయ్యో నా అన్న నేను ఎంత మంచి చేస్తాను అన్న అంతగా ఆలోచించాను నన్ను కూర్చొని చిన్న తనంలో గుర్తు చేసుకుని బాధపడి ఏడుస్తాడు. వాళ్ళ సంచికి 70 కిలోలు 90 కిలోలు పడితే ఆ పైన వాళ్ళు ఇచ్చిన డబ్బులు అందులోనే పెట్టేస్తాడు. చూడండి, వాళ్ళు ఇచ్చిన వడ్లు, ఆ ధాన్యం అన్ని కరువు వచ్చేసింది. కరువు వచ్చిన టైంలో అన్నయ్య మరి డాడీ ఏం చేశాడు? వీళ్ళందరినీ పంపించాడు ఎక్కడికి? ఈజిప్ట్కి. ఆ దేశంలో తినడానికి తిండి లేదు. అప్పుడు ఎక్కడికి రావాలి? ఈ ఈజిప్ట్ అయిన యోసేపు గారి రాజ్యమును ఈజిప్ట్కి వచ్చారు. వచ్చినప్పుడు మరి తినడానికి అన్నీ అయిపోయినాయి. యోసేపు ఉన్నాడు, ఉండి నా అన్నలు వచ్చారని సంతోషిస్తున్నాను లోపలికి పోయి. ఒకవేళ నేను అన్నలని చెప్పేస్తే వాళ్ళు తొందరపడతారు, నేను ఇంత పెద్ద నన్ను గుంతలో పడేసి వాళ్ళు మర్చిపోయారు. ఈజిప్ట్ రాజసింహాసనం మీద కూర్చున్నా నేను ఈ రోజున నన్ను పడేసినా లేను, నన్ను కష్టాల్లో లేను, వాళ్ళే కష్టాలు ఉన్నారు ఈ రోజున. చూసారా, వాళ్ళే కష్టాలు ఉన్నారు, నా దేవుడు పంపించాడు నా దగ్గరికి. మళ్ళా ఎంత మేలండి, దేవుడు మేలు అని ఉంటారు. యోసేపు దగ్గరికి పంపించాడు. అలాగే మోషే కూడా అందరి కోసం ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే సాత్వికమైన మనసుతో వీళ్ళందరూ ఒకటే అయిపోయారు, లోకమంతా ఒకటైపోయారు. కానీ దేవునితో గడుపుతున్న ఈ మోషే మాత్రం ప్రార్థిస్తున్నాడు. 40 దినాలు ప్రార్థిస్తున్నారు. ప్రార్థించడానికి కింద చెప్పెళ్తే వాళ్ళంతా తప్పులు చేస్తూ ఎగురుతూ డ్యాన్స్ వేసుకుంటూ మరి యాక్షన్ చేస్తూ ఉన్నారు. మరి మోషే అట్లాంటి వాడు కాదు.
ఎత్తైన కొండ మీద ప్రార్థన చేస్తూ 40 దినాలు దేవునితో గడిపాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక నందిని విగ్రహం చేసుకున్నారు, ఇంకా డాన్సులు వేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. ఇక వాళ్ళ సొంతం, ఇక వాళ్ళ ఆశలు, ఇచ్చలు, డాన్సులు వాళ్ళకి అంతు లేదు, వాళ్ళకి ఆ ఆశ తృప్తి లేదు, అంత ఘోరంగా అన్నారు. అలాంటప్పుడు వాళ్ళు తప్పులు చేస్తారని కీడు చేయలేదండి. మోషే గారు క్షమించాడు. మోషే సాత్వికుడు, భూమి అంతట్లోనే ఎవరు లేరు, అంత మోషే సాత్వికుడిగా మనకు కనబడుతున్నాడు. కీడుకి ఏం చేయాలా? మేలే చేద్దాం. వాడు కీడు చేస్తే మనం కీడు తలపెట్టద్దు. చాలా మంది మేలు చేస్తేనే పోతుంటారు, అలా ఒకటే పోతారు. కానీ ఇక్కడ కీడు చేయడు వాళ్ళకి, కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలు చేసే వారికి దీవెనలు ఉన్నాయి. పైనుండి చూసేవాడు ఆయన. యేసు కూడా అంతే. అందరు హింసించారు కానీ వాళ్ళు ఏమి హింసించలేదు. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. మానవుని మన్నింపు, మనిషిని యొక్క మన్నింపు తెలుసుకున్నవారు ఇలాంటి జీవితంతో ఉంటారు, శాంత గుణముతో ఉండగలుగుతారు. శాంతము ఆత్మ ఫలములతో నింపబడింది. ఒక విధంగా మనం చూసినట్లయితే ఈ లోకంలో మరి ఈ వాక్యము అంతరంగంలో స్వభావం ఎలా ఉంది ఈ రోజునంటే శాంతం లేదు. అంతరంగంలో స్వభావం ఎట్లుందంటే అహం ఉంది, పాపపు ఆలోచనలన్నీ ఉంటున్నాయి, తప్పులన్నీ గుర్తు చేసుకుంటారు. అంతరంగంలో స్వరూపం బాగుంటలేదు. ఈ రోజున మీ హృదయము అంతరంగ స్వరూపం ఎలా ఉండాలి అంటున్నాడు? అది అలంకారం ఉండాలి, అది దేవుని దృష్టికి మిగులు విలువగా ఉండాలి. అటువలే ఈ పూర్వం ఉన్న దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు కావచ్చు, పరిశుద్ధ పురుషులు కావచ్చు, అలాంటి కోవలోనే వెళ్ళారు కదా. తమ్ముడు తాము ఎవరికి అర్పించుకున్నారు? దేవునికి దగ్గరయ్యారు. శాంతము వహించాలి, శాంతము అలంకరించుకున్నారు. వాళ్ళ అలంకారమే మనం ఈ రోజున భూమి మీద ఆ అలంకారంతో ఉండగలుగుతాం. ఆ అలంకారం మనకు లేకపోయినట్టు మనకు శాంతం కోల్పోయినట్టే. 2:9 అధ్యాయంలో 2:9 26 వచ్చిన సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలగాలని దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయండి. వింటున్న మీరందరూ అనుకోవచ్చు, మాకు సత్యం విషయంలో అనుభవం లేదు, అసలు దేవుడే సత్యవంతుడు. సత్యం విషయంలో అనుభవ జ్ఞానం వారికి ఎలా ఉంది? రోజు వారి యొక్క రక్షణలోకి వచ్చేస్తారు, అనుభవం లేని వారి రక్షణలోకి వచ్చేస్తారు. అది శాంతం తెలియకుండా ఉన్నవారు ఇప్పుడు శాంతం పొందుకోబోతున్నారు. సత్య దేవుని యొక్క వాక్కు. ఇక నాలో పాపం ఉండే, నాలో పగ ఉండే, నాలో కోపం ఉండే, నాలో ఈర్ష ఉండే, నేను ఎప్పుడైతే దేవుని ఎత్తుకు వచ్చాను ఇవన్నీ కూడా ఏం చేశాను? కట్ట సత్యం విషయంలో మీరు కలిగి ఉండాలండి. సత్యం విషయంలో అనుభవం కలిగి ఉండాలి. సత్యం తెలుసుకుని జీవించాలి. ఇది తర్కవాదములు కాదు. ఎందుకంటే మనలను తర్కవాదములకు నడిపించే వారు కొందరు ఉంటారు. అది ఏం చేయాలా? విశ్వాసముతో, పవిత్ర ఉదయంతో అది తొలగించుకోవాలి. ఎందుకంటే ప్రభు నామం బట్టి మనం ఈ రోజున దుర్నీతి విషయంలో తొలగిపోయినాం. నా ప్రియ కుమార, దేవుడిని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే అనుభవ జ్ఞానం ఆయన ఇంట్లో ఉంటే, ఆయన ఇంటికి వస్తే, ఆయన ఇంట్లో నీకు అనుభవం ఉంటే, నువ్వు వింటేనే తింటేనే రుచున్నట్లుగా ఆయన మాట వింటేనే అది విలువ నీకు తెలుస్తుంది. వెనుకుంటే నీకు రాదు. చూడండి, తను పవిత్రపరచుకుందామంటే అది కాదు. ప్రతి సత్కారము కూడా ఎలా సిద్ధపరిచాడు దేవుడు. ఏది విడిచిపెట్టాలో, ఏది వద్దో, ఏది మనకి తీసుకోవాలో అన్నీ మనకి బయలుపరుస్తున్నాడు. నేర్పు లేని మూడులు వితర్కములకు మీరు జగడము పుట్టించి వారి ఎదుటిగా వెళ్ళిపోయి మరి సత్యం విషయంలో తెలియలేదు కావచ్చు, వాళ్ళు అలా చేస్తారు. కానీ దేవుడు ఒకవేళ వారికే మారు మనసు ఇస్తాడు, మీరే తక్కువైపోతారు. మారు మనసు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆత్మఫలంలో ఒకటి మీకు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. సాధువుగాను, మృదువుగాను, గుణము అలంకారంగాను, అక్షయ అలంకారంగాను, మీ హృదయం ఎప్పుడు అంతరంగం ఎప్పుడు కూడా మంచి స్వభావంతోనూ అలంకారంతోనూ ఉండాలని, ఇది దేవుని దృష్టికి మిగిలి విలువగలదని దేవుడు చెప్పుచున్నాడు. అలాగే ఈ రోజున అంతరంగ స్వభావం ఎట్లుందో, అంతరంగ స్వభావంలో 2వ అధ్యాయము రోమా 2:29 లాస్ట్. సర్వ శరీరులు ఇలా ఉన్నారండి, దేవుని సన్నిధి గడ్డిని పోలిన. సర్వ శరీరులు కూడా ఈ గడ్డి ఎండిపోయిన అందమేమైపోతే అందము వాడిపోను. సర్వశరీరులు గడ్డిని పోలిన వారే, వారి అందము గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి వాడును, దాని పువ్వు రాను. అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడు నిలుచును. వాడిపోని జీవితం ఉందండి. ఇక్కడ పువ్వు రాలిపోతుంది, ఎండకి
గడ్డి రాలిపోతుంది, అన్ని రాలిపోతున్నాయి. మనం వాలిపోతున్నామా రాలిపోతున్నాం మనకు తెలియాలంటే ముందుగా ఆయన మాట వినాలి. ప్రభు వాక్యం ఎల్లప్పుడు నిలుచును అనంది. నిలిచి ఉండేవాడు ఎప్పుడు కూడా, నిలిచి ఉండాలి ఎప్పుడు కూడా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 35వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. 34:35 ఆకాశం భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రము కూడా గతించవు. మరి ఏమి గతిస్తున్నాయి? జీవితాలు గతించిపోతాయి, సమయాలు గతించిపోతాయి, రోజంతా గతించిపోతుంది, వారాలు గతించిపోతాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. ఇంకా శాంతగుణం లేకుండా జీవితమే ముగిసిపోతుంది. ఇంతే అయిపోతుంది అనుకోద్దమ్మా. బిడ, నీవు దేవుని బిడ్డ మాట అయితే నా మాట విను అని దేవుడు నీతో మాట్లాడతాడు. భూమి మీద ఆకాశం భూమి గతిస్తుంది కానీ నా మాట ఏమాత్రం వినకుండా ఉన్నావు, గతించిపోతున్నావు, వినుకున్నావు అన్నాడు. అయితే ఈ దినమును గూర్చి ఆ గడియని గూర్చి అయితే ఆ దినమును గూర్చి ఆ గడియని గూర్చి తండ్రికి మాత్రమే తెలియను. ఇప్పుడు నేను నీతో మాట్లాడుచున్నాను. నా ప్రియ బిడ్డలారా, సంఘంలో సహోదరులారా, మీరందరూ దేవుని యొక్క సన్నిధిలో సొత్తుగా ఆయన బిడ్డలుగా అయితే దేవుడు చెప్తున్న మాట ఏమాత్రము గతించవు. జాగ్రత్త. ఆయన మాట వింటే నా మాట ఏమాత్రము గతించవు, నా మాట ఏమాత్రం కొట్టివేయబడదు. ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాను. ఆ దినముల గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును అంటే దేవునికి తెలుసు అంటారు అందరూ కూడా. అందరూ అనే మాట దేవునికి తెలుసు. ప్రతి ఒక్కరు అలా ఉంటాయి. ఒక జీవి, ఒక చెట్టు అన్ని అట్లనే ఉంటాయి. అంటే ప్రతి జీవి కూడా అట్లా చూపిస్తాయి. అంటే ఆయనకి తెలుసు. పరలోక దూతలైన వారు ఈ స్థలంలో ఉండి బోధించబోతున్నారు. దూతలైన వారు దేవుని కుమారులైన వారు చెప్తున్నప్పుడు నీవు అవమానించకు. ఏ దినం ఏమి జరగబోతుందో నీకు తెలియదు, ఏ దినం ఏమి జరగబోతుందో నీకు తెలియదు. నోవహు దినాల్లో ఎలాగా కుంభవర్షం వచ్చిందో నీకు తెలియదు, ప్రమాదం ఎట్లా వచ్చిందో నీకు తెలియదు. అందుకని సమయం ఉండగానే ఇల్లు చక్కబడి ఏ క్షణమే మౌనం తెలియని వేళ, ఏ దినమే మౌనం తెలియని వేళ, అడుగడుగున భయం ఉంది, ఏ మౌనో తెలియకుంది, ఏ రీతిగా మనం ఉన్నాము. నోవహు దినములు ఎలా ఉన్నాయో ఒక్కో టైంలో ఇదేంటి భూకంపం, ఇదేంటి మామూలు, ఇదేంటి ప్రమాదాలు అని అనుకోవచ్చు. అలాంటప్పుడు మనం మాత్రమే దేవుడి మాట ఆకాశం భూమి గతించును నా మాట ఏమాత్రం కూడా గతించవు. ఎవరు చెప్తున్న మాట ఇది? దేవుడు చెప్తున్నాడు. బోర ఓదబడుతుంది. ఆయన బోధ గొప్ప బోరతో తన దూతలు ఊడుతున్నాయి, సెల్లో ఊడుతున్నారు, ఊరంతా ఊడుతున్నాయి, సంఘంలో ఊడుతున్నారు. ప్రభు మాట గొప్పదని ఊదే దూత చీకటి సూర్యుని కమ్మక ముందే, చంద్రుడు కాంతిని ఇయ్యక ముందే, నక్షత్రాలు రాలక ముందే, ఆకాశ శక్తులు కదలక ముందే. అలాగే ఇప్పుడు ఏం చేయాలా? దేవునికి దగ్గర కావాలి, పరిశుద్ధులు దేవుని దగ్గర కావాలి. చదువువారు చెప్పుచున్నప్పుడు గ్రహించాలి, వినినవాడు గ్రహించాలి. ఇంకా ఏదో అవుతుంది, ఇంకేదో కాలేదు, ఇంకేమో జరగలేదు, ఏం కాదులే అనుకోవద్దు. గొప్ప ఆర్భాటంతో ప్రభు ఇదిగో అరణ్యంలో ఉన్నాడు దేవుడు అంటారు అందరూ. అది నమ్మొద్దు. దేవుడు ఇక్కడే నీతోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నాకు మాట నీలోనే ఉన్నాడు. ప్రమాదం రాకముందే క్షణంలో గతిస్తున్నాయి, కాలాలు గతిస్తున్నాయి. గతించుచున్న ఈ లోకంలో ఆత్మల కోసం ప్రయాసపడుతున్న దేవుడు మనకి ఈ లోకంలోకి వచ్చి ఆయన శాంతి స్థాపన చేశాడు. ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నాం. అనుక్షణము కూడా ఆయన నెమ్మది పొందుకున్నాం. ఆయన శాంతిని సమాధానం మనకి ఇచ్చాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగించాడు. ప్రార్థించుకుందామని కళ్ళు మూసుకున్నట్టు ప్రభువా, విన్న మాటలు ప్రభువా, వీళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, శక్తి బలము ధైర్యం దయచేయండి. నాయనా, ఏ కుమారుడు బాధతో నీ మాట ఆలకించుతారో దయతో ధైర్యపరచండి, లేవనెత్తండి. నాయన శాంతి సమాధానకర్తమైన తండ్రివి అని బిడ్డ ప్రార్థించటకు మంచి సమయాలు బిడ్డకు దయచేయండి. ఉద్యోగం ఉన్నా, పనిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్న బిడ్డకి ధైర్యాన్ని పుట్టించండి. కుమార్తె కూడా మీ ఆరాధించే స్థలంను ఎంచుకుని కుటుంబం కోసం, బిడ్డల కోసం కన్నీరు కార్చి తను కట్టుకుంటకు జ్ఞానం దయచేయండి. ఒక స్త్రీ ఇంటిని కట్టుకున్న రీతిలో ఈ స్త్రీ కట్టుకుంటట్లుగా మీరు బలపరచండి నాయన. ఎవరైతే కన్నీరు విడుచుతూ నా పాదాలు కడుగుతారు వారిని పూర్ణ శాంతి గల వారిగా నువ్వు దీవించబోతున్నావు ప్రభు. అయ్యా, ఎంతమంది అయితే ఉద్యోగాలు లేక
మరి బాధలు పడుతున్నారు నాయన, ఇల్లు లేక బాధపడుతున్నారు నాయన, ఉద్యోగంలో సమస్యలతో బాధపడుతున్నారు, చదువులో నాయన ఎవరైతే సమస్యలతో ఉన్నారో చదువు రాదని బిడ్డకి జ్ఞానం దయచేయండి అయ్యా, ఆరోగ్యం దయచేయండి, బలం దయచేయండి, బిడ్డకి శక్తిని దయచేయండి, తల్లిదండ్రులకు కూడా మంచి ఆరోగ్యం బలం శక్తిని దయచేయండి. ఇది దీవెన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి సంఘంలో అందరికీ దయచేయండి, బిడ్డల బిడ్డలకు దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసయ్య శక్తివంతమైన నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రభు మీకు తోడేయండి గాక. ఆయన శాంతినే మీకు ఇచ్చినాడు, మనందరికి ఇచ్చాడు. గాడ్ బ్లెస్ యూ.